హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్టీఆర్ఓ అనే గవర్నమెంట్ సంస్థ మనకి ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేసే సంస్థ అండి. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వీళ్ళు మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదేంటంటే సైంటిస్ట్ బి పోస్టులకి. దానికి శాలరీ వచ్చి మీకు 1 lakh వరకు ఉందండి పర్ మంత్. కాబట్టి ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే https://ntro.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. అప్పుడు వెంటనే మీకు ఈ నోటిఫికేషన్స్ డీటెయిల్స్ వస్తాయి. కరెంట్ ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్స్ అంది. ఫస్ట్ నోటిఫికేషన్ చూడండి, రిక్రూట్మెంట్ నోటీస్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి ఇన్ ఎన్టీఆర్ఓ. సో మనకు కావాల్సింది ఇది. క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకి నోటిఫికేషన్ అనేది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్, సిలబస్, సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చారు. ఫస్ట్ది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని సెలెక్ట్ చేస్తే మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఏ పోస్టుల కంటే సైంటిస్ట్ బి అనమాట. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 21/12 అంటే December 21 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏంటంటే 19th January 2024 అనమాట. సో మీకు 19th January వరకు టైం ఉంది. కాబట్టి మీరు ఈలోపు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదేంటంటే అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్లకి. సో త్రూఅవుట్ ద ఇండియా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్, పే స్కేల్ ఎలా ఉన్నాయో డీటెయిల్స్ చూద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చి సైంటిస్ట్ బి. దీనికి ఇది ఏ క్లాసిఫికేషన్ కింద వస్తుందంటే జనరల్ సెంట్రల్ సివిల్ సర్వీస్, దాని కిందకి వస్తుంది కేటగిరీ. దీని ఏదేంటంటే గ్రూప్ ఏ అనమాట. గెస్టెడ్ లెవెల్లో మీకు తీసుకుంటున్నారు. నాన్ మినిస్టీరియల్ పోస్ట్ అనమాట ఇది. దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ 10 ప్రకారం మీకు బేసిక్ పే వచ్చి మీకు 56,100 ఉంది. చూసుకోండి ఫ్రెండ్స్. అయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కింద ఇచ్చారు చూడండి. బేసిక్ పే వచ్చేసి 56,100 ఉందండి. దీనికి అలవెన్సెస్ చాలా యాడ్ అవుతాయి. డిఆర్ఎస్ అలవెన్స్ వచ్చి 46% ఆఫ్ బేసిక్ పే ఉంది. స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ 20% ఉంది. హౌస్ రెంట్ అలవెన్స్ 9 to 27 అంటే డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ అనమాట ఇస్తారు మీకు హౌస్ రెంట్. అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా 7,200 నుండి ఉందండి. వేరే ప్లేస్ని బట్టి మీకు డిసైడ్ చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎన్పిఎస్ ఇది కూడా మీకు 14% ఉంది. సో ఈ విధంగా అయితే మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ అన్నీ ఇస్తున్నారు. అలవెన్సెస్తో పాటు మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం ఫ్రెండ్స్. యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుందంట. మెడికల్ ఫెసిలిటీస్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఫ్యామిలీ మొత్తానికి ఉంటుంది. ఎల్టీసీ ట్రావెలింగ్ కూడా మీకు ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా మీకు ఎల్టీసీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్, మీ పిల్లలు చదువుకోవడానికి కూడా ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఇస్తున్నారండి. గవర్నమెంట్ అకామిడేషన్ ఇస్తున్నారు, లేదంటే హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారు. కాబట్టి మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలవెన్సెస్తో పాటు 2 years ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. కంపల్సరీ మీరు అటెండ్ చేయాలి. అది ప్రొబేషనరీ పీరియడ్. తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్ 74 ఇచ్చారండి. అది కూడా ఏంటంటే ఫీల్డ్ని బట్టి 3 fields డిఫరెంట్ ఉన్నాయి. 3 fields ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చారు. దానిలో ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్కి వచ్చి 35 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి 33 పోస్టులు ఉన్నాయి. జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ వాళ్ళకి 6 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మీకు 74 పోస్టులు ఉన్నాయండి టోటల్. అయితే మీకు అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మీకు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఎలా ఉందో చూద్దాము. ఎలిజిబిలిటీ ఏంటంటే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి అంటే దీనికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ వాళ్ళకి ఏంటంటే పోస్ట్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ or applied electronics or radio physics and electronics or mathematics from recognized university అంటున్నారు. అంటే మీకు ఎలక్ట్రానిక్స్ కామన్ సబ్జెక్టుగా ఇస్తున్నారండి. దీనిలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలంటున్నారు.
లేదు అంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ. సో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ కూడా అవకాశం ఇస్తున్నారు ఈ పోస్ట్కి. అదేంటంటే ఎలక్ట్రానిక్స్ అయి ఉండాలి, లేదంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అయి ఉండాలి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, లేదంటే టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్ ఆప్టిక్స్ ఆర్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎనీ అదర్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ. సో కమ్యూనికేషన్ రిలేటెడ్ అయితే ఉండాలి. లేదు అంటే కనుక ఎనీ అదర్ బ్యాచిలర్ డిగ్రీ అంటున్నారు, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఫస్ట్ క్లాస్తో ఉండాలంటున్నారు. కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. దీనికి మీకు ఏంటంటే ఒక ఇదైతే ఇచ్చారండి, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి గేట్ పేపరు ఎవరైతే అటెండ్ చేశారో అది ఏంటంటే కోడ్ ఈసీ అని ఉండాలి, అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అనమాట. దీనికి ఏంటంటే మీరు గేట్ కంపల్సరీ రాసి ఉండాలి, ఆ స్కోర్ కార్డు ఉండాలి కదా. అది ఎప్పుడంటే 2021 వాళ్ళు, 22, 23 వీళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అండి. అది కూడా మీకు పేపర్ కోడ్ వచ్చి ఈసీ అనేది ఉండాలి. వీళ్ళకి మాత్రం ఎలిజిబుల్, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ పోస్ట్. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో అండ్ దీనికి ఏంటంటే లేదంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ లేదంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎనీ అదర్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ. ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ అయితే మీకు కవర్ అయ్యేటట్టు ఉండాలండి బ్యాచిలర్స్ డిగ్రీ. లేదంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ ఇంజనీరింగ్ అంటున్నారు కాబట్టి బీటెక్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి మీకు కొన్ని మస్ట్ అండ్ షుడ్ కండిషన్స్ ఇచ్చారు. అదేంటంటే మస్ట్ పొసెస్ వ్యాలిడ్ గేట్ స్కోర్. కాబట్టి మీకు ఇక్కడ కూడా గేట్ 2021, 22, 23 అటెండ్ చేసిన వాళ్ళు, అది కోడ్ వచ్చేసి ఇది పేపర్ కోడ్ సిఎస్ అనమాట. ఓకే, కంప్యూటర్ సైన్స్. సో వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండి ఈ పోస్ట్కి. అదేవిధంగా నెక్స్ట్ జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి ఆఫ్ సైన్స్ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఆర్ రిమోట్ సెన్సింగ్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఈ సబ్జెక్ట్స్ అయితే ఉండాలంటున్నారు. లేదు అంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్. బీటెక్లో కూడా మీకు జియో ఇన్ఫర్మేటిక్స్ ఉండాలి, లేదంటే జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ ఉండాలి. సో వీళ్ళు అప్లై చేసుకోవాలండి. వీళ్ళకి ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. వీళ్ళకి కూడా ఏంటంటే గేట్ స్కోర్ కార్డు ఉండాలి. వాళ్ళు కూడా 2022, 23 వాళ్ళకే అప్లికబుల్ అండి. దీనికి వచ్చే పేపర్ కోడ్ ఏంటంటే జీఈ. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ పోస్ట్కి. సో ఈ విధంగా పోస్టుల డీటెయిల్స్ అయితే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మినిమం 60% అయితే వచ్చి ఉండాలండి. 60% అండ్ అబవ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. మీకు ఏజ్ లిమిట్ ఎలా ఉంది అంటే నాట్ ఎక్సీడింగ్ 30 years అండి. అంటే 30 years కంటే అబవ్ ఉండకూడదు, ఇయర్స్ ఉండాలి. మినిమం 18 years నుంచి ఉండాలండి. కాబట్టి మీరు 30 years వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే కనుక 5 years అంటున్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ 5 years ఎక్స్ట్రా ఇస్తున్నారండి. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఇస్తున్నారు. సో ఈ విధంగా అయితే మీరు ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఎలా ఉందో అన్నీ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి మీకు ఫీజు ఎలా ఉందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు లేదండి, ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళైతే 250 రూపీస్ అయితే పే చేయాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వాళ్ళకేమో గేట్ 21, 22, 23 వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ వీళ్ళకైతే కనుక గేట్ 2022 అండ్ 23 వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. గుర్తుపెట్టుకోండి, ఇది మ్యాండేటరీ. మీకు అప్లై చేయడానికి ఇదైతే మ్యాండేటరీ ఫ్రెండ్స్. సో మీరు ఇది ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అంటే దీనికి వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే https://recruit#ndl.nielitbr
www.ntn.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. లేదు అంటే ఇంకొక వెబ్సైట్ ఇచ్చారు, ఇది ఈజీగా ఉంది చూడండి. https://ntro.gov.in ఈ వెబ్సైట్కి ఇప్పుడు మనం వచ్చాం కదా, ఇదే వెబ్సైట్. సో దీనిలోకి వెళ్ళి మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. గేట్ స్కోర్ని బట్టి లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని 2 స్టేజెస్లో ఎగ్జామ్, ఒకటి ఎగ్జామ్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటుందండి. సో మీకు 2 స్టేజెస్ని అయిన తర్వాత మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో తీసుకుంటారు. దీనికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ స్టేజ్ 1. రిటర్న్ ఎగ్జామ్లో ఏంటంటే సైంటిస్ట్ బి పోస్ట్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ క్యారీ చేస్తారు. ఇది ఏంటంటే 120 మినిట్స్ అంటే 2 అవర్స్ టైం ఇస్తారండి. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. రాంగ్ ఆన్సర్ ఉంటే కనుక 0.5 మార్క్స్ నెగిటివ్ మార్క్ కట్ అవుతుందండి. అదేవిధంగా ఈ స్టేజ్ 1లో మీకు త్రూ అయిన తర్వాత మీకు స్టేజ్ 2 ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దీనికి 50 మార్క్స్ ఉంటాయి. స్టేజ్ 1లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూ కాల్ చేస్తారు. అది ఢిల్లీలో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఢిల్లీ వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో తీస్తారనమాట. అప్పుడు సెలెక్ట్ చేస్తారు. ఎగ్జామ్ సెంటర్స్ ఎలా ఉంటాయంటే గౌహటి, న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, లక్నో, కోల్కతా. ఓన్లీ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి దగ్గరలో అంటే మాత్రం మీరు బెంగళూరు వెళ్ళి రాయాల్సి ఉంటుంది. బట్ పోస్ట్ అయితే మంచిది అండ్ శాలరీ కూడా మీకు గవర్నమెంట్ జాబ్కి 1 lakh ఇస్తున్నారంటే అదే హైయెస్ట్ శాలరీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.